అనగనగా ఒక ఊరిలో బంటి అనే పేద అబ్బాయి ఉండేవాడు. వాడికి బొమ్మలు గీయడం అంటే ప్రాణం. కాని కనీసం ఒక కుంచె కొనుక్కోవడానికి కూడా వాడి దగ్గర డబ్బులు లేవు. అయినా సరే పట్టుదలతో నేలమీద కర్రలతో, ఇసుకలో వేళ్లతో బొమ్మలు గీస్తూ ప్రాక్టీస్ చేసేవాడు. ఒక రాత్రి బంటి కలలో ఒక ముసలాయన కనిపించి, మెరిసిపోయే ఒక బంగారు కుంచెను బహుమతిగా ఇచ్చి, దీన్ని పేదల కోసం మాత్రమే ఉపయోగించు అని చెప్పి మాయమైపోయాడు. నిద్రలేచి చూస్తే నిజంగానే ఆ కుంచె పక్కన ఉంది. బంటి వెంటనే ఒక పక్షి బొమ్మ గీశాడు. ఆశ్చర్యం! ఆ పక్షికి ప్రాణం వచ్చి రెక్కలు ఆడించుకుంటూ ఎగిరిపోయింది. అలాగే ఒక చేపను గీస్తే అది నీళ్లలోకి దూకి ఈత కొట్టింది. అది ఒక మాయా కుంచె. బంటి ఆ కుంచెతో రైతుల కోసం పొలాల్లో నీళ్లు వచ్చేలా కాలువలు గీశాడు. పేదల కోసం ఆహారం, బట్టలు గీసి ఇచ్చాడు. ఈ విషయానికి తెలిసిన ఆ దేశపు దురాశపరుడైన రాజు బంటిని బంధించి తన కోసం బంగారు పర్వతాన్ని గీయమని ఆజ్ఞ వేశాడు. బంటి రాజు దుర్బుద్ధి అర్థమైంది. ఒక పథకం వేసి ముందుగా ఒక పెద్ద సముద్రాన్ని గీశాడు. దాని మధ్యలో బంగారు పర్వతాన్ని గీశాడు. అక్కడికి వెళ్లడానికి రాజుకు ఒక పెద్ద ఓడను గీసి ఇచ్చాడు. రాజు తన సైన్యంతో కలిసి ఓడలో పర్వతం వైపు వెళ్తుండగా అప్పుడు బంటి తన కుంచెతో పెద్ద సుడిగాలిని, రాకాసి అలలను గీశాడు. ఆ అలల ధాటికి ఓడ మునిగిపోయి దురాశపరుడైన రాజు అంతమయ్యాడు. ఆ తర్వాత బంటి తిరిగి తన ఊరికి వచ్చి అందరికీ సహాయం చేస్తూ హాయిగా బతికాడు. దురాశ దుఃఖానికి చేటు. మన దగ్గర ఉన్న శక్తిని ఇతరులకు మేలు చేయడానికి వాడితేనే గౌరవం దక్కుతుంది.